మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. బిలియనీర్ స్పేస్ ఎక్స్ అధినేత దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఈ మధ్య ఏది పట్టుకున్నా బంగారంగా మారిపోతోంది. అంతలా ఆయనకు అదృష్టం కలిసి వస్తోంది. అమెరికాలో కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన సన్నిహితుడు ఎలాన్ మస్క్ నూతన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవి ఆయన కోసం కేటాయించారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ యుగంలో ప్రయాణ సమయం వీలైనంత తక్కువగా ఉండాలని అందరూ ఆశపడతారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సహాయంతో ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లోపు చేరుకోవచ్చు. ఈ టెక్నాలజీ గురించి స్పేస్ ఎక్స్ కంపెనీ 10 ఏళ్ల క్రితమే సూచనలు చేసింది. అయితే తాజాగా దీని గురించి ట్విట్టర్ ఎక్స్ లో ఓ యూజర్ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో చూపించిన టెక్నాలజీ ప్రకారం అమెరికా నుంచి ఇండియాకు కేవలం 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. అమెరికా లాస్ ఏంజల్స్ టు కెనడా టొరంటోకి చేరుకోవటానికి 24 నిమిషాలు, లండన్ టు న్యూయార్క్ ప్రయాణానికి 29 నిమిషాలు, ఢిల్లీ టు శాన్ ఫ్రాన్సిస్కో వరకు వెళ్ళటానికి కేవలం 30 నిమిషాలు, న్యూయార్క్ టు షాంఘై హాంకాంగ్ ప్రయాణం కేవలం 39 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. అయితే ఈ వీడియో పోస్ట్ కి ఎలాన్ మస్క్ ఇది సాధ్యమే అంటూ రిప్లై ఇచ్చారు. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ ఇది సాధ్యమే అంటున్నాడు ఎలాన్ మస్క్. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై పనులు జరుగుతున్నాయి. మరికొన్ని సంవత్సరాల్లో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. వీడియోలో చూపించిన విధంగా ఈ ప్రయాణం విమానంలో కాదు, ఒక రాకెట్ ద్వారా చేయాలి. ఈ రాకెట్ లో ఒక్కసారికి 1000 మంది ప్రయాణం చేయొచ్చు. ఈ రాకెట్ ఆకాశంలో జెట్ స్పీడ్ తో ఒక్కసారిగా దాదాపు భూకక్ష సరిహద్దుల దాకా వెళ్లి ఆ తర్వాత గమ్యస్థానం వైపుకు దూసుకుని వస్తుంది. దీంతో ప్రయాణం నిమిషాల్లో పూర్తవుతుంది. అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టాక ఈ ప్రాజెక్టుకు అక్కడి ప్రభుత్వం సులువుగా అనుమతులు ఇచ్చేస్తుంది అనడంలో ఏం సందేహం లేదు.